ప్రొద్దుటూరు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం వారు అధ్యక్ష పదవి కాలం తీరిపోయినందువలన నూతన అధ్యక్ష పదవి ఎన్నుకోవడానికి ఈరోజు ఏప్రిల్ 12వ తారీఖున సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా మన గౌరవనీయులు అంజన్ ఆర్ట్స్ అధినేత మన అంజన్ గారి అధ్యక్షతన నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం అనేది మన నూతన కార్యవర్గానికి గాను ఆచార్య గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. ఆయన కొన్ని మాటలు ఇందామైనాయి. ఈరోజు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ అధ్యక్షునిగా నన్ను ఇక్కడికి వచ్చిన విశ్వబ్రాహ్మణ సోదరులు ఎన్నుకోవడం జరిగినది. ఏకగ్రీవంగా ప్రపోజల్ చేసినప్పుడు అందరూ కూడా నువ్వు ఉంటే మంచిదన్నా అని చెప్పినారు. కావున నేను అధ్యక్ష పదవిని అంగీకరిస్తున్నాను. నా వంతు పూర్తి సహాయ సహకారాలు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘానికి అందించగలనని తెలియజేసుకుంటున్నాను. అలాగే వైస్ ప్రెసిడెంట్గా మన జీవి రమణాచారి గారు గోల్డ్ వర్క్ ఆయన మాట్లాడతారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇక్కడ దాదాపుగా ఒక 40 మంది పైన మన ఆత్మీయ సమావేశానికి హాజరైన అందరూ ఇందులో భాగంగా అందరి ఉత్సాహంకు మద్దతుగా నేను వైస్ ప్రెసిడెంట్గా నన్ను పెట్టినందుకు ధన్యవాదాలు. నా సాయశక్తిలో నేను అన్ని విధాలా కృషి చేస్తాను సంఘానికి. ఈయన మన నాగరత్నం ఆచార్య గారు ఏబిసిబిలో పనిచేస్తారు. ఈ పదవి ఏది? జాయింట్ సెక్రటరీగా ఈయన ఉన్నారు. ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ఈరోజు ప్రొద్దుటూరు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పాత కమిటీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను రాజీనామా చేయడం జరిగింది. కొత్తగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో అందరి కోరిక మేరకు నేను జాయింట్ సెక్రటరీగా ఉండడం జరిగింది. ఇప్పుడు మన విశ్వబ్రాహ్మణ సంఘ సోదరులందరినీ చూడండి. మీటింగ్ జరిగింది. ఈరోజు అధ్యక్షులను అందరినీ ఎన్నుకున్నారు. సరే చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రొద్దుటూరు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశం తీర్మానం జరిగినది. అందుకుగాను మనకు అధ్యక్షులుగా ప్రొద్దుటూరు ధనంజయాచార్య గారు, సెక్రటరీగా కమ్మర మల్లికార్జునాచార్య గారు, జాయింట్ సెక్రటరీగా గొడ్లవేడి నాగరత్నమాచార్య గారు, వైస్ ప్రెసిడెంట్గా జీవీఆర్ రమణాచార్య గారిని ఎన్నుకోవడం జరిగినది. కార్యదర్శి వీళ్ళు ఈయన నాకు 2 మాటలు మాట్లాడతారు, వినండి. విశ్వబ్రాహ్మణులకు నమస్కారం. 2016లో తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నుకోవడం జరిగినది. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఏమే కానీ అతి లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళా సంఘం ఏర్పడడానికి ఈరోజు అందరం సమావేశమయ్యి ఈరోజు తాలూకా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఎన్నుకోవడానికి నిర్ణయించినాము. 40 మంది సభ్యులు వచ్చారు. 40 మంది సభ్యుల్లో ప్రొద్దుటూరు ధనంజయాచార్య గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగినది. వైస్ ప్రెసిడెంట్గా జీవి రమణాచార్యని ఎన్నుకోవడం జరిగినది. నెక్స్ట్ తర్వాత సెక్రటరీగా మన మల్లికార్జునాచార్య గారిని ఎన్నుకోవడం జరిగినది. నాగరత్నమాచారి గొడ్లవీటి నాగరత్నమాచారి జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది. తదుపరి కార్యక్రమం నెక్స్ట్ ఆదివారం మళ్ళీ జరపదలుచుకున్నాము. రానోళ్ళు కూడా అందరూ ఈ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మళ్ళీ ఆదివారం మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం బాడీనంతా రేపు ఆదివారం డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ ఆదివారం రిజిస్ట్రేషన్కు వెళ్తున్నాము. అందరికీ విశ్వబ్రాహ్మణులందరికీ మా నమస్కారం.